సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ సంతకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాల కన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. RRR తో హాలీవుడ్ కి కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినీ రంగాలకు చెందిన వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కృష్ణ గట్టిగా చెప్పినా వినలేదు, ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా, మీడియాకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ను ప్రారంభించేశాము. మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తాడు. ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి ప్రతి సన్నివేశాలు ముందుగానే దర్శకులందరికీ చేసి చూపిస్తారు. అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు, అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తుంటారు. దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చాలా సార్లు హెచ్చరించారు. అయినా తన అలవాటును మానుకోలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే అభిమానుల నుంచి, ఇతరుల నుంచి హెచ్చరికలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల షూటింగ్ కు అంతరాయం కలుగుతుంది. హీరోలకు దెబ్బ తగిలినా షూటింగ్ ఆగిపోతే ఇతర నటులు క్యాల్షియట్లను వృధా అవడంతో పాటు మరోసారి వారి క్యాల్షియట్ల కోసం, ఇతర ఖర్చుల కోసం సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది. భవనం మీద నుంచి తానే దూకేశాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు డూప్ లేకుండా మహేష్ బాబు దూకేశాడు. ఇటువంటివి రాజమౌళి దృష్టిలో ఉంచుకొని ప్రిన్స్ కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని సన్నివేశాల్లో డూప్ ను పెట్టకుండా తప్పదని, నేనే నటిస్తానంటూ మొండి పట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పేశారు. రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరన్నారు. మహేష్ బాబు కూడా దీనికి ఓకే చెప్పారు.